ఐ లవ్ యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నా పేరు జానకి సురేష్ నేను 8 ఇయర్స్గా వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను సో ఈ రోజుల్లో చాలామంది వెయిట్ లాస్ అన్నది చాలా కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నా వాళ్ళ లైఫ్ స్టైల్ బాగున్నా కూడా ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాం అన్నది చాలామంది తెలియట్లేదు సో ఈ రోజుల్లో చాలామంది ఎందుకు ఇర్రెగ్యులర్గా వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే సో కొంతవరకు థైరాయిడ్ కూడా ఒక ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు సో థైరాయిడ్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాము ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి సో ఎట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అన్నది ఈరోజు నేను చిన్న చిన్న టిప్స్ అనేది నేను చెప్పబోతున్నాను ఈరోజు క్లాస్లో సో మీకు ఎవరికైనా నచ్చితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దీంతో పాటు ఏంటంటే కొన్ని గైనకల్ ఇష్యూస్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మైగ్రేన్ కంప్లైంట్ అలాగే థైరాయిడ్ ఇవన్నీ కూడా చక్కగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ చక్కగా న్యూట్రిషన్ తీసుకుంటూ ఇవన్నీ చక్కగా కంట్రోల్ చేసుకున్నాను అలాగే 7 kgs ఫ్యాట్ లాస్ అయ్యాను 14.5 kgs మజిల్ గెయిన్ అయ్యాను సో బాగుందన్న ట్రాన్స్ఫర్మేషన్ బాగుందా నచ్చిందా ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్రెడీ సార్ చెప్పారు కదా సో వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే చక్కగా మనకి ఏదైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే జీవనశైలి విధానంలో మనకు వచ్చేటటువంటి ఏమన్నా డిజార్డర్స్ అంటే డెఫిషియన్సీస్ అనమాట అంటే ఏదైనా లోపాల వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ చక్కగా మంచిగా మన గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ కోచ్ కమ్యూనిటీని ఫాలో అవుతూ ఏదైతే మన కాంప్లికేషన్స్తో వచ్చామంటే డయాబెటీస్ కానీ బీపీ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ పీసీఓడి పీసీఓఎస్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో ఇవన్నీ కూడా డిసీజెస్ కాదండి సో ఇవన్నీ కూడా డెఫిషియన్సీస్ డిజార్డర్స్ అంటే మన బాడీలో ఏదో ఒక మినరల్ కానీ వైటమిన్స్ కానీ లేకపోతే ప్రోటీన్స్ కానీ డెఫిషియన్సీ వల్ల మాత్రమే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో అట్లాంటి విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ మంచిగా మన శరీరానికి అందిస్తున్నప్పుడు కొన్ని రకాల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి వైట్ రైస్ అవాయిడ్ చేయండి షుగర్ సాల్టీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అంటారు సో ఇలాంటి మోడిఫికేషన్ చేసుకుంటూ మంచిగా వాటర్ ఇవన్నీ తీసుకుంటూ సో బాడీతో పాటు ఫుడ్తో పాటు మైండ్ని కూడా క్లీన్గా పెట్టుకోవడమే సో వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ అనమాట సో ఇలా ఉన్నప్పుడు చాలామంది వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని డయాబెటీస్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని హై బీపీ లో బీపీ నార్మల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు సో దాంతోపాటు కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కదా సో మనం వెయిట్ లాస్కి వస్తాము సో మెనీ రిజల్ట్స్ తీసుకుంటాం మనం సో ఇంచ్ లాస్ అవుతాము ఫ్యాట్స్ బర్న్ చేసుకుంటాము స్కిన్ హెల్తీగా చేసుకుంటాము ఇన్ ఫ్యూచర్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివి రాకుండా ముందుగానే ప్రివెంట్ చేసుకుంటూ ఉంటాం అవునా సో మన సార్ ఇప్పుడు చెప్తారు కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ వచ్చిన తర్వాత దానికోసం భయపడడం కన్నా రాకుండానే దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నదే ఈ వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా అర్థమైందా వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ అంటే అర్థమైందా సో వెళ్ళిపోతాం ఈరోజు టాపిక్లోకి ఎంతమంది రెడీగా ఉన్నారు మార్నింగ్ మేడం చెప్పారు కదా సో ఒక మేడం చాలా సఫర్ అయ్యారు థైరాయిడ్ ప్రాబ్లం గురించి అని సో నేను కూడా అలాంటి ఒక ఫేస్ చేసే నేను ఈ కమ్యూనిటీకి అనేది రావడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే థైరాయిడ్ అన్నమాట సో థైరాయిడ్ డిసీజా డెఫిషియన్సీనా అంటే లోపమా వ్యాధా ఎస్ కొంతమంది చెప్తున్నా చక్కగా లోపం సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి బీపీ లేదనుకోండి మన పల్స్ పనిచేయదు షుగర్ లేదనుకోండి మనం ఇట్లా ఉండలేము అంతే కదా సో ఇవన్నీ కూడా నార్మల్లో ఉండాలి ఎక్కువ తక్కువలు అవ్వకూడదు అయినా ప్రీ డయాబెటీస్ అవ్వకూడదు సేమ్ అలాగే లో బీపీ హై బీపీ ఇట్లాంటివి ఉండకూడదు బీపీ ఫ్లక్చులేషన్స్ ఉండకూడదు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు ఓకే సో షుగర్ ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ హార్మోన్ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేనప్పుడు ఎగ్జాక్ట్గా థైరాయిడ్ హార్మోన్ కూడా అంతే ఓకేనా సో రెడీగా ఉన్నారా ఎస్ సో ఈరోజు నేను చెప్పేది అంటే మెయిన్ గ్లాండ్ వచ్చేసరికి మనకి థైరాయిడ్ అనమాట సో చక్కగా థైరాయిడ్ ఏంటి అంటే అసలు థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది అని మనకి తెలుసు థైరాయిడ్ ఎక్కడ ఉంటుందో చూపించండి ఎక్కడ ఉంటుంది ఎస్ సో ఎగ్జాక్ట్గా ఇది మన థ్రోట్ కదా అంటే ఇది మన గొంతు ఎగ్జాక్ట్లీ కదా సో మన గొంతుకి ఒక 2 inches కింద అంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ అనమాట అంటే మన వోకల్ క్యావిటీ మనకి ఏదైతే స్వరపేటకు ఉంటుందో స్వరపేటకి ఒక 2 inches కింద ఎగ్జాక్ట్గా 2 inches ఉంటుంది అది ఎంత ఉంటుంది 2 inches ఎంత చిన్నది ఒక బటర్ఫ్లై షేప్లో అంటే ఒక సీతాకోక చిలుక ఆకారంలో
ఉండేటటువంటి గ్లాండ్ అనమాట. అంటే ఇటు సైడ్ కలిపి ఒక బటర్ఫ్లై లాగా ఉంటుంది, మధ్యలో ఒక క్యావిటీ ఉంటుంది. సో గ్లాండ్ అనమాట. సో ఈ గ్లాండ్ లో మెయిన్ గా 2 రకాల హార్మోన్స్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. ఒకటి TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రెండు వచ్చేసరికి థైరాక్సిన్ అనే హార్మోన్. సో ఈ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల సార్ తర్వాత ఎస్. సో ఇది చూసారా. సో మన ఈ వోకల్ క్యావిటీ ఉంది కదా, వాయిస్ బాక్స్ అని ఉంది కదా, లారిక్స్. సో లారిక్స్ దగ్గర పక్కన ఉండేటువంటి దాన్నే కింద చూసారు, ఎగ్జాక్ట్ గా కింద ఉన్న వచ్చేసరి అటు ఇటు కలిపి దీన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటారనమాట. సో దీని కింద ఒక బబుల్ లా ఉంది చూసారా, ఈ బబుల్ అంటే మనకి అన్నవాయికి కిందకి కానీ ఆ వోకల్ క్యావిటీకి ఆ థైరాయిడ్ గ్లాండ్ మధ్యలో ఉండదని నోడ్యూల్స్ అంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్లాండ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టాక్యూ. ఇంక ఇవన్నీ అనవసరం, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే మనకి క్లారిటీగా చూపించారనమాట సార్, ఓకేనా. సో ఇలాంటి ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. సో ఈ గ్లాండ్ లో మెయిన్ గా 2 రకాల హార్మోన్స్ అని చెప్పాను కదా, థైరాక్సిన్ అనే హార్మోన్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. సో ఈ 2 హార్మోన్స్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో యాక్చువల్గా థైరాయిడ్ ఎన్ని రకాలు తెలుసు ఎవరికైనా? వేలు చూపించండి, వేలు ఎన్ని రకాలు? 4, 5, 2 వెరీ గుడ్. సో యాక్చువల్గా థైరాయిడ్ 3 రకాలు. ఎస్. సో ఇది చాలా మందికి తెలియదు, అది మన చేతిలోంచి దాటిపోయిన తర్వాత సో దాని సిమ్టమ్స్ అనేది బయటపడతాయి అనమాట. ఒకటి ఫస్ట్ వచ్చేసరికి థైరాయిడ్, అది హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అండ్ థైరాయిడ్ నోడ్యూల్స్. అర్థమవుతున్నా? నోడ్యూల్స్. సో ఈ నోడ్యూల్స్ అన్నది కొంచెం తొందరగా బయటపడదు అనమాట. అసలు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి థైరాయిడ్ సిమ్టమ్స్ అంటే చాలా మందికి ఐడియా ఉంటాయి. హైపర్ థైరాయిడ్ అంటే ఏమవుద్ది? హైపోథైరాయిడ్ అంటే ఏమవుద్ది? వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అంటే ఏమవుద్ది? వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, అవునా. సో మెయిన్గా 2 కదా. సో థైరాయిడ్ నోడ్యూల్స్ అనేసరికి ఏమవుతుందంటే తొందరగా సిమ్టమ్స్ అన్నది బయటపడదు. సో ఈ థైరాయిడ్ నోడ్యూల్స్ లో వచ్చేసరికి TSH అండ్ థైరాక్సిన్ హార్మోన్ కూడా నార్మల్ గానే ఉంటాయి. కానీ చాలా మంది అంటారు మేము థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నామండి కానీ థైరాయిడ్ నార్మల్లోనే ఉంది, కానీ ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాం తెలియట్లేదు, విపరీతమైన అలసట ఉంటుంది, సో విపరీతంగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి, అలాగే బోన్ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. కొంతమందికి స్కిన్ అన్నది పాలిపోతూ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే టోటల్గా మన మెటబాలిజం మీద ఫస్ట్ ఎఫెక్ట్ చేసేది ఏంటంటే థైరాయిడ్ నోడ్యూల్స్ లో ఏదైనా ఫంక్షనింగ్ కొంచెం తేడాగా ఉంది అంటే ఫస్ట్ మన బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ చర్మం అన్నది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు పైనుంచి ఎంత రాసినా లోపల ఎంత వాటర్ తీసుకున్నా కూడా స్కిన్ అన్నది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది. మెటబాలిజం అంటే ఏంటి? జీవక్రియ అంతే కదా. సో మన బిఎంఆర్ లెవెల్స్ 1100, 1200, 1000 అలా ఉంటుంది. సో మనం 2000 క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నా కూడా మెటబాలిజం అన్నది అంటే మన బిఎంఆర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ చూపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా థైరాయిడ్ నోడ్యూల్స్ లో మెయిన్ సింటమ్స్ అనమాట. అంటే మనం ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా తక్కువ క్యాలరీస్ చూపిస్తుంది, కానీ వెయిట్ అన్నది గెయిన్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ ఫస్ట్ మనం ఎక్కువగా గుర్తుపట్టాల్సింది ఏంటంటే థైరాయిడ్ నోడ్యూల్స్ లో ఈ మెడ అంతా ఉంది కదా, ఈ మెడ అంతా ఏదో వంట చుట్టుకున్నట్టు లోపల గొంతులో ఏదైనా ఉండ చుట్టుకున్నట్టు, గొంతు దిగడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు, మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా క్రష్ చేస్తున్న ఫీలింగ్ కానీ ఇదంతా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. అంటే ఈ నెక్ పార్ట్ లో చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి స్వెల్లింగ్ కూడా వస్తుంది అనమాట. సో దాంతో పాటు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాయిస్ కూడా సడన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే లేడీ వాయిస్ అనుకోండి జెంట్ వాయిస్ లో చేంజ్ అయిపోవడం, లేదా గర్గర్మనే వాయిస్ అంటే మనం మాట్లాడతాం కానీ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇదంతా సిమ్టమ్స్ అంతా కూడా థైరాయిడ్ నోడ్యూల్స్ లో ఫస్ట్ మనకి బాడీ చెప్పేటటువంటి సిమ్టమ్. మనం ఏం చేస్తాం ఆ టైంలో? హాట్ వాటర్ తాగడం, మనమైతే బ్రెడ్ మంచిగా తాగుతాము, ఎల్లో కాన్సన్ట్రేట్ ఇవన్నీ మంచిగా తాగుతాం. సో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో ఎలాగో మీకు తర్వాత చెప్తాను. సో ఇట్లా మనకి నెక్ పట్టేస్తున్నట్టు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు అంటే మీకు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉన్నా మీకు థైరాయిడ్కి రిలేటెడ్ నోడ్యూల్స్కి రిలేటెడ్ హార్మోన్స్ అన్నది ఇంబ్యాలెన్స్ అవుతుందని అర్థం అనమాట. ఓకేనా. సో అది మన బ్లడ్ టెస్ట్లో చాలా రోజులకి వస్తుంది. ఓకే. సో ఈ స్టేజ్ దాటిన తర్వాత మనకి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ వస్తుంది అనమాట. సో ఈ రోజుల్లో ఏంటంటే థైరాయిడ్ అన్నది అందరికీ కామన్ అయిపోయింది. సో ఇదివరకు ఎక్కువగా ప్రెగ్నెన్సీ లేడీస్లో వచ్చేది. సో తర్వాత ఆ అమ్మాయిల కంటే టీనేజ్ నుంచి
ఇంకా ఏ ఏజ్ అయినా సరే లేడీస్కి ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, అసలు వయసుతోనే సంబంధం లేకుండా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే థైరాయిడ్ అనేది కామన్ గా చూస్తున్నాము, సో ఎందుకు చూస్తున్నామంటే మనం తినేటటువంటి ఎక్కువ షుగరీ ఫుడ్స్ కానీ, సాల్ట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది కరెక్ట్ గా లేకపోయినా, అంటే హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కాకుండా అన్హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కి మనం అడిక్ట్ అయిపోయినా కూడా ఈ థైరాయిడ్ అనేది వస్తుంది అనమాట. సో అసలు థైరాయిడ్ నోడ్యూల్స్ ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే మనకి చెప్పాను కదా ఇక్కడ అని. సో ఈ గ్లాండ్ కి కొంచెం కింద వస్తుంది అనమాట. సో మనకి ఏదైతే థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో థైరాయిడ్ గ్లాండ్ కి కొంచెం పక్కగా చిన్నగా వస్తుంది అనమాట. అప్పుడు మనకి స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, అంటే వాపు మనకి బయటకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎక్కువగా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్రెడీ హైపోథైరాయిడ్ అయినా హైపర్ థైరాయిడ్ అయినా కోల్డ్ అండ్ డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది కదా, వీళ్ళకి ఏమవుతుందంటే గొంతు పట్టుతున్నట్టుండి ఉన్నట్టుండి ఎక్కువగా పొలమారుతూ ఉంటుంది అనమాట. అంటే పొరబోతుంది అంటారు కదా, సో అట్లా ఎక్కువగా పొలమారుతూ ఉంటుంది అంటే ఏ ఫుడ్ తీసుకున్నా ఇమీడియట్ గా పొలమారుతూ ఉంటుంది. సో బ్రీతింగ్ లో కూడా నైట్ టైం చాలా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే ఊపిరి తీసుకోవడం అనేది చాలా కష్టంగా అయిపోతుంటుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఫాస్ట్గా వెళ్తున్నానా? ఓకేనా, అర్థమవుతుందా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి హైపోథైరాయిడ్ అనమాట. సో ఈ హైపోథైరాయిడ్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే కోల్డ్, డ్రై కాఫ్ అండ్ కాన్స్టిపేషన్, సెన్సిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే మన బాడీ మొత్తంలో ఎక్కడైనా కూడా సెన్సిటివిటీ అంటే ప్రతి చిన్నదానికి మన బాడీ ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో సెన్సిటివిటీ పెరుగుతుంటుంది, అది వెయిట్ గెయిన్ లో అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ రావడానికి కూడా మెయిన్ రీజన్ హైపోథైరాయిడ్. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్గా ఉందంటే అది రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా లేడీస్కి అయితే ఫెర్టిలిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. తెలుసా మీకు? తెలుసా? సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కన్సీవ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. తెలుసా? విన్నారా? జెంట్స్ అయినా లేడీస్ అయినా అంటే కొంచెం సెల్స్ అన్నవి డియాక్టివ్గా ఉంటాయి అనమాట, అంటే యాక్టివ్గా ఉండవు. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా వీళ్ళు హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెయిన్గా డ్రై కాఫ్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉండదు, అంటే మలబద్ధకం అన్నది ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి లేని ప్రాబ్లము. సో వాళ్ళు ఎంత హెల్దీ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా మోషన్ అన్నది ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఉన్నట్టుండి ఒక 1 month లో 2 months లోనే 5 kgs 3 kgs అంటే అన్వాంటెడ్ గా వెయిట్ అన్నది గెయిన్ అయిపోతూ ఉంటుంది. సో మనం తీసుకున్న ఫుడ్ కి మనం గెయిన్ అయ్యే వెయిట్ కి సంబంధం ఉంది. సో అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ అయిపోతున్నా కూడా హైపోథైరాయిడ్ ఉందనేటటువంటి ఒక సిమ్టమ్ అనమాట అది ముందు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది. ఎట్లా? హార్ట్ బీట్ ఉన్నట్టుండి సడన్ గా బాడీ అంతా చెమటలు పట్టేయడము, హార్ట్ బీట్ అన్నది సరిగా ఉండదు, అంటే ఒక్కొక్కసారి స్పీడ్ గా కొట్టుకుంటుంటుంది, ఒక్కోసారి మన హార్ట్ బీట్ సౌండ్ మనకి స్లోగా వినిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది మనకి. సో అట్లాంటివన్నీ ఉన్నాయి అంటే ఏమీ లేకుండా వస్తేనే మన ఆతృత ఆందోళన ఎక్కువ పడుతున్నాము, లేదంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా మనం తీసుకుంటున్నాము, ప్రతి చిన్న విషయానికి మన బాడీ ఎక్కువ రెస్పాండ్ అవుతుందంటే ప్రతిదానికి అంటే సెన్సిటివిటీ అక్కడ సో స్లోగా కన్నా ఎక్కువగా మన బాడీ రెస్పాండ్ అవుతుందంటే అదే హైపోథైరాయిడ్ లో మెయిన్ సిమ్టమ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కూడా డ్రై కాఫ్ అనేది కంట్రోల్ అవ్వదు. సో కొంతమందికి థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రై కాఫ్ వచ్చినప్పుడు యూరిన్ లీకేజ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుద్ది, అది ఏజ్ తో సంబంధం ఉంది. అంటే ఎక్కువగా దగ్గుతున్నప్పుడు ఏమవుతుందంటే సడన్ గా యూరిన్ అన్నది పాస్ అవుట్ అయిపోతుంది బయటకి మనకు తెలియకుండా, అంటే బాడీ సెన్సిటివిటీ ఫీల్ అవుతుంది కాబట్టి అట్లా బాడీకి అలాంటి సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది. అది యంగేజ్ అయినా, టీనేజ్ అయినా, ఓల్డ్ ఏజ్ అయినా, ఈవెన్ జెంట్స్కి కూడా. సో లేడీస్కి కొంచెం వెజినా వీక్గా ఉంటుంది, సో కాఫ్ ఎక్కువ ఉన్నది వస్తుంది అంటే అది వేరే విషయం. జెంట్స్కి కూడా యూరిన్ అన్నది మనకి సెన్స్ లేకుండానే బయటకి కొంతవరకు పాస్ అవుట్ అయిపోతుంది అనమాట. సో అంటే కొంతమందికి ఉంటుంది ఆ ప్రాబ్లం, థైరాయిడ్ ఉందని అనుకోకండి, టెస్ట్ చేయించుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి హైపర్ థైరాయిడ్ అనమాట. సో ఎగ్జాక్ట్ గా సేమ్ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి, కాకపోతే హైపోథైరాయిడ్ దగ్గర కొంచెం బద్ధకంగా, లేజీగా, అది కొంచెం ఫెటిక్ గా అయిపోతూ ఉంటారు. అంటే చాలా లేజీగా, బద్ధకంగా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ వర్క్ కానీ, వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ ఏదైనా సరే కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అనమాట. హైపర్ థైరాయిడ్ వచ్చేసరికి చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు తిన్నది కొంచెమైనా ఫుడ్ చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు,
అలాగే చాలా విపరీతంగా వెయిట్ లాస్ అన్నది చాలా స్పీడ్గా అయిపోతూ ఉంటారు. అంటే ఇర్రెగ్యులర్గా వెయిట్ అన్నది లాస్ అయిపోతూ ఉంటారు. అంటే సడన్ గా అక్కడ వెయిట్ గెయిన్ అవుతారు కదా, ఇక్కడ సడన్ గా ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో అండర్ వెయిట్కి వెళ్ళే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. హైపోథైరాయిడ్ అయినా, హైపర్ థైరాయిడ్ అయినా, థైరాయిడ్ నాడ్యూల్స్ అయినా, ఈ మూడాటిల్లో కూడా కంపల్సరీగా మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కంపల్సరీగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో సపోజ్ ఏదైనా ప్రెగ్నెంట్ లేడీ కానీ లేదా ఒక అమ్మాయికి థైరాయిడ్ ఉండి దానికి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యి పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒకవేళ కన్సీవ్ అయినా చాలా మందికి 5th month లో 6th month లో లేదా కన్సీవ్ అయిన 1 month లో కూడా మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. సో ఎందుకు అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉండడం ఈ మిస్క్యారేజెస్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏదైతే ఓవరీస్ ఉన్నాయో ఓవరీస్ మీద ఎగ్ మీద ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. లేదంటే ఏదైతే మదర్ ఉన్నారో మదర్కి థైరాయిడ్ ఉన్నప్పుడు ఏదైతే లోపల ఉన్న బేబీకి కనుక అదే థైరాయిడ్ ఎఫెక్ట్ అయితే థైరాయిడ్ గ్లాండ్ లేకుండా అయినా పుడతారు, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా పుడతారు. సో అందుకనే చాలా మంది కొంతమందికి అనుభవం ఉండి ఉంటారు లేదా విని ఉంటారు, 7th month లో బేబీని అబార్ట్ చేసి బయటకు తీసేస్తారు. హార్ట్ కరెక్ట్గా ఫామ్ అవ్వలేదండి, థైరాయిడ్ గ్లాండ్ లేదండి, సో ఇలా పుట్టినా కూడా బేబీని చేయలేము, సో ఇలా ఉంటుందని చెప్పి చేస్తారు. అంటే థైరాయిడ్ అన్నది ప్రస్తుతానికి మెడిసిన్ వేసుకుంటూ మనం కంట్రోల్ చేసుకున్నా కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం కంట్రోల్ చేసుకోకపోతే సో ఫస్ట్ ఫిమేల్స్ కంటే మనకి లేడీస్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే జెంట్స్కి ఉందనుకోండి థైరాయిడ్, వాళ్ళకి టెస్టికల్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. హైడ్రోసెల్స్ ఫామ్ అవ్వడం కానీ, టెస్టికల్స్ అంటే అర్థమైంది కదా చాలా మందికి, అంటే స్పామ్ కౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారు. హైపోథైరాయిడ్ అయితే, హైపర్ థైరాయిడ్ అయితే వెయిట్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సార్ ఒకసారి స్లైడ్స్ షేర్ చేస్తాను. అర్థమవుతుందా థైరాయిడ్ గురించి? మరి సైన్స్ క్లాస్లో లేదుగా. ఎస్. సో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, సో ఏదైనా సరే ఇందాక చెప్పాను కదా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, సో దాంతోపాటు ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఇందాక చెప్పాను కదా నిద్రపోతున్న టైంలో, లేదా మనకి కూర్చుని ఉన్నా కూడా కొంతమంది అంటూ ఉంటారు, అంటే గుండెలు పట్టేస్తున్నట్టు ఉందండి, లోపలికి ఫ్రీగా బ్రీత్ వెళ్ళట్లేదు, ఇక్కడ ఏదో పట్టుకున్నట్టు అనిపిస్తుంది అంటారు కదా, దాన్ని షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సార్ నెక్స్ట్ సార్. సో ఇలాంటి టైంలో వెయిట్ లాస్కి ఏదైనా ట్రై చేసిన, హైపోథైరాయిడ్ అన్నప్పుడు ఏదైనా ట్రై చేసినా కూడా వెయిట్ లాస్ అన్నది చాలా స్లోగా అవుతుంటుంది. ఫస్ట్ మన బాడీలో ఏదైతే బ్యాక్లాగ్స్ అంటే ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ కవర్ అయిన తర్వాత మాత్రమే వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూసారా థైరాయిడ్ సిమ్టమ్స్ అనమాట. సో థైరాయిడ్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఫెటిక్గా అయిపోతూ ఉంటారు. చెప్పాను కదా ఊరికి నీరసంగా ఉంటారు, హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లేదా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, టైర్డ్నెస్ అంటే అలసటగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అలాగే ఎక్కువ స్వెట్ పట్టేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే సీజన్తో సంబంధం లేకుండా స్వెట్ అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదా సెన్సిటివిటీ టు హీట్, అంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది మన బాడీలో. సో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అంటే హైపోథైరాయిడ్ వచ్చేసరికి బాగా ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అదే హైపర్ థైరాయిడ్ వచ్చేసరికి వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో స్లో హార్ట్ రేట్ ఉంటుంది. హైపోథైరాయిడ్ వచ్చేసరికి హార్ట్ రేట్ అన్నది ఇందాక చెప్పాను కదా హార్ట్ బీట్ అన్నది చాలా స్లోగా ఉంటుంటుంది. అదే హైపర్ థైరాయిడ్ అనేసరికి ఊరికనే జలుబు చేయడము లేదా కాఫీ రెగ్యులర్గా ఉండడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే సార్ నెక్స్ట్. ఎస్ అర్థమవుతుందా? సో ఆ టైంలో ఎట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి సార్? ఒక్క నిమిషం తర్వాత షేర్ చెప్పేదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎక్కువగా మెయిన్ ఏంటంటే అది బిఫోర్ మ్యారేజ్ లేడీస్కి వచ్చిందనుకోండి, ఈ థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్గా వర్క్ చేయలేనప్పుడు పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకైనా థైరాయిడ్ ఉందా అని అడుగుతారు. సో మనకు టెస్టులు చేసినప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు థైరాయిడ్ టెస్ట్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, లేదా కన్సీవ్ అవ్వలేనప్పుడు కూడా థైరాయిడ్ టెస్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే
ఇది ఎక్కువగా మదర్ కన్నా పుట్టబోయే పిల్లల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఈ హార్మోన్ అన్నది ఇన్బ్యాలెన్స్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళు కూడా చూసాం. కొంతమందికి అలాంటి సెన్సిటివిటీ ఎక్కువ అయిపోయి గ్లాండే రిమూవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా రోజు ఆర్టిఫిషియల్గా థైరాయిడ్ టాబ్లెట్స్ అన్నది వేసుకున్న తర్వాత వాళ్ళు ఫుడ్ అన్నది తీసుకుంటూ ఉంటారు. అదే థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు కూడా డైలీ పరగడుపున టాబ్లెట్ తీసుకోండి అని చెప్తారు. అవునా? విన్నారా? ఎస్. సో ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో బేబీ కూడా థైరాయిడ్ గ్లాండ్ లేకుండా అన్న పుట్టచ్చు, లేదా వాల్స్ అని మనకు 4 ఛాంబర్స్ ఉంటాయి కదా హార్ట్లో, ఆ 4 ఛాంబర్స్లో 1 2 బ్లాక్ అయిపోవడం కానీ, లేకపోతే అసలు పూర్తిగా హార్ట్ అన్నది రెడీ అవ్వకుండా కానీ పుట్టేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. థైరాయిడ్ ఉన్నది అది హైపో అయినా హైపర్ అయినా ఏమైనా కూడా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఎక్కువగా ఇది ఎవరికి వస్తుంది అంటే లైఫ్ స్టైల్, అంటే మోడరేటెడ్ లైఫ్ స్టైల్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఇది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చాలా మంది థైరాయిడ్ దేనికి వల్ల వస్తుంది అంటే ఐరన్ లోపం వల్ల వస్తుంది అంటారు. అవునా? తెలుసా? ఐరన్ లోపం వల్ల వస్తుంది అంటే ఏమవుతుంది, మినరల్ లోపం అంటారు కదా. సో ఆ లోపం వల్ల థైరాయిడ్ వచ్చిందని చెప్పి అయోడైజ్డ్ సాల్ట్ తెచ్చుకొని మనం యూజ్ చేస్తాం. సో అది ఓకే, ఒక విధంగా కరెక్టే. సో బట్ చూద్దాం ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలన్నా చూద్దాం. ఓకేనా? స్లైడ్. సో చాలా మంది థైరాయిడ్ టాబ్లెట్ అనేది అంతే మోతాదులోనే అదే డోసేజ్లోనే తీసుకోవచ్చు, కానీ సో ఆ డోసేజ్కి మించి తీసుకోకూడదు. ఎవ్రీ 120 డేస్కి ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 4 మంత్స్కి కంపల్సరీగా టెస్ట్ అన్నది చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ఎట్లాంటి ఫుడ్స్ మనం హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. బీట్రూట్ కూడా. సో ఇట్లాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అలాగే గ్లూటెన్ ఫుడ్స్ అంటే మనకి బ్రెడ్స్ కానివ్వండి, గ్లూటెన్ అంటే మైదా కానీ లేదా గోధుమ పిండి కానీ, అంటే మన పిండిల్లో ఏదైతే జిగురు వస్తూ ఉంటుందో, అంటే లైక్ జొన్న పిండిలో కూడా, రాగి పిండిలో కూడా, ప్రతిదీ దాంట్లో కూడా గ్లూటెన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది. కానీ ఈ గ్లూటెన్ అన్నది మన థైరాయిడ్ని ట్రిగర్ చేస్తుంది అనమాట, అంటే దాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే షుగరీ ఫుడ్స్ లైక్ పేస్ట్రీస్, కేక్లు, స్వీట్స్ అట్లాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. బటరు, డీప్ ఫ్రైస్ ఉన్నటువంటి ఫుడ్స్, ఇట్లాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. కొంతమంది ఓట్స్ తింటూ ఉంటారు. థైరాయిడ్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఓట్స్ తింటూ ఉంటారు, అంటే రైస్ అవాయిడ్ చేసి ఓట్స్ తింటూ ఉంటారు. బట్ ఓట్స్లో కూడా గ్లూటెన్ ఏంటంటే ఒక ప్రోటీన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అయినా కూడా వాటికి సంబంధించి తినకూడదు. సిరల్స్ అంటే చిరుధాన్యాలు ఉంటాయి కదా, అవి రిలేటెడ్ ఫుడ్స్ కూడా మనం తీసుకోకూడదు. అండ్ హై డోసెస్ ఆఫ్ కెఫెన్ అంటే కాఫీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ కాఫీని కూడా అవాయిడ్ చేయాలి. అటువంటి ఫుడ్స్ అనేది మనం తీసుకోకూడదు. ఇప్పుడు అర్థమైందా? సో మనం చక్కగా హెల్దీ అనుకునే కొన్ని ఫుడ్స్ కూడా ఈ థైరాయిడ్ కంప్లైంట్కి ట్రిగర్ చేస్తూ ఉంటాయి. అంటే చాలా మంది చపాతీ తింటూ ఉంటారు, లేకపోతే పుల్కా తింటూ ఉంటారు, బ్రౌన్ బ్రెడ్ కదా అని తింటూ ఉంటారు. సో ఆ వాటిలన్నిటిలో కూడా గ్లూటెన్ ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. బటర్ అంటే వెన్నకి రిలేటెడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. సార్ నెక్స్ట్ సార్. సో అసలు ఏం తినాలి? సో థైరాయిడ్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ఎటువంటి ఫుడ్స్ని తీసుకోవాలి అంటే ఇందాక చెప్పాను కదా, మిల్లెట్స్, చిరుధాన్యాలు అనమాట. అట్లాంటి ఫుడ్స్ని కూడా మనం అవాయిడ్ చేయాలి. సో ఎందుకంటే అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నా కూడా ట్రిగర్ చేస్తూ ఉంటుంది అనమాట మనకి థైరాయిడ్ హార్మోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిస్కెట్స్, అవి షుగర్ ఫ్రీయా, ఫైబర్ రిచ్చా ఏం కాదు, అవన్నీ మైదానే. సో ఆ గ్లూటెన్కి సంబంధించిన వాటితోని ఈ బిస్కెట్స్, చాకో చిప్స్ ఉండేటటువంటి ఫుడ్స్ రెడీ చేస్తారు కదా, వాటిని అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట, అంటే ఎక్కువగా వాటిని డీప్ ఫ్రై చేసింది కానీ, లేకపోతే రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి, అంటే లైక్ మ్యాగీ, నూడిల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటి ఫుడ్స్ని కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఎటువంటి ఫుడ్స్ తీసుకొని తర్వాత చెప్తాను. సో ఈ రోజుల్లో కొన్ని ఫుడ్స్ మోడరేట్ అయిపోయింది. సో ఎవరో చెప్తూ ఉన్నారు. సో కొన్ని ఫుడ్స్ మోడరేట్ అయిపోయినాయి. సో కొన్ని అకేషన్స్లో తీసుకుంటూ ఉంటారు అంటారు. సో అలాంటి వాటిలో కొన్ని మంచివి ఉన్నాయి, కొంచెం చెడ్డవి ఉన్నాయి. సో సోయా బేస్డ్ ఫుడ్స్ తీసుకోవచ్చు, బట్ అది ఐసోలేటెడ్ సోయా అయి ఉండాలి. ఎందుకంటే ఈ సోయాలో ఉండే ఐసోఫ్లావనాయిడ్స్ అన్నది ఈ థైరాయిడ్ హార్మోన్స్ అన్నిటిని కూడా చక్కగా రెగ్యులేట్ చేయడానికి ఈ సోయా అనేది ఉపయోగపడుతుంది. కానీ అది ఐసోలేటెడ్ సోయా అయ్యి ఉండాలి. ఓకేనా? సోయా బేస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా మంచివి కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పియర్ ఫ్రూట్స్, బెర్రీస్,
సో కొంతమందికి ఐడియా ఉంటుంది థైరాయిడ్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు గ్రేప్స్ తినకూడదు అని. ఎంతమందికి ఐడియా ఉంది గ్రేప్స్ తినకూడదు అని? ఐడియా ఉందా? ఎస్ ఎస్, ఎగ్జాక్ట్గా బ్లాక్ గ్రేప్స్ తినకూడదు. కిస్మిస్ వేరు, గ్రేప్స్ వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటివి తినకూడదు. అది కొంతవరకు తింటూ ఉంటారు కొంతమంది. అన్న వైటమిన్ సి ఎక్కువ ఉన్న, ఫైబర్ ఉన్నా కూడా. సో అవి అంత ఇంపార్టెంట్ కాదు. కొంతమంది చెప్పాక అంటే ఆల్కహాల్ తీసుకోవడము అవన్నీ కూడా మోడరేటెడ్ లైఫ్లో అదొక అలవాటు అయిపోయింది ఈ రోజులు. అంటే సొసైటీకి కానీ వాళ్ళు ఉండేటటువంటి ప్రొఫెషన్కి కానీ కొంతమంది తీసుకుంటూ ఉన్నారు. సో అట్లాంటి ఫుడ్స్ అకేషనల్గా పర్వాలేదు కానీ రెగ్యులర్గా తీసుకోకూడదు. అసలు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలంటే ఎగ్స్ తీసుకోవచ్చు, చక్కగా మంచిగా ఎగ్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ మీట్ అని ఉంది కానీ సో లైట్ మీట్ అన్నది చాలా మంచిది అనమాట. అంటే లైక్ అలా ఫిష్ అంటే చక్కగా ఫిష్ కూడా మెర్క్యూరిక్ ఫిష్ అంటే ఎక్కువగా మెర్క్యూరిక్ ఫిష్ అంటే ఏంటంటే సీ ఫుడ్లో సీ ఫిష్లో చాలా రకాల ఫిష్లు ఉంటాయి కదా. సో అందులో ఏంటంటే మనకి పైన సిల్వర్ కలర్లో ఎక్కువ మెరుస్తూ ఉంటాయి ఫిష్లు. కొంతమందికి ఐడియా ఉంటుంది కుకింగ్ చేసే వాళ్ళకి. మెర్క్యూరిక్ ఫిష్ని అవాయిడ్ చేసి ఎక్కువ ఫ్యాటీ ఫిష్ ఉన్నటువంటి ఫుడ్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అలాగే చక్కగా ఫ్రెష్ వెజిటేబుల్స్ వెజ్జెస్ అన్ని చక్కగా తినచ్చు. మనం చక్కగా ఇవన్నీ తీసుకుంటూ ఉండొచ్చు. మనం కొంచెం క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకుని సో బ్రకోలీ కూడా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మంచిగా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో గ్లూటెన్ ఫ్రీ గ్రైన్స్, సీడ్స్. గ్లూటెన్ ఫ్రీ అంటే ఏమున్నాయి? గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా గ్లూటెన్ ఫ్రీ అనమాట. గ్లూటెన్ ఫ్రీ సీడ్స్ అనమాట. అంటే బాదం కానివ్వండి, లేకపోతే మనకి ఏమంటారు పేరు మర్చిపోయారు సార్, లాస్ట్ టైం మనం చూసాం కదా అక్కడ బ్రెజిలియన్ నట్స్. సో బ్రెజిలియన్ నట్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు, చక్కగా మనకి సూపర్గా సపోర్ట్ అవుతాయి. అండ్ చక్కగా డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో బట్ కాకపోతే ఈ రోజుల్లో మనకి డైరీ ప్రొడక్ట్స్ అన్నవి చాలా అసలు మొత్తం కూడా చాలా పొల్యూట్ అయిపోయినాయి అనమాట. అంటే అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి, అన్నీ కూడా ఫుడ్స్ అన్నీ కూడా అసలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చక్కగా షేక్స్ తీసుకోవచ్చు. మీరు అక్కడ పిక్చర్లో చూసినట్టయితే చక్కగా సప్లిమెంట్స్, అంట్లో చక్కగా మనకి మల్టీవిటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైతే థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుందో వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ బోన్స్ అన్నది వీక్ అయిపోతూ ఉంటాయి. సో బోన్స్ వీక్ అయిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏ మినరల్ లోపం వస్తుంది అంటే మనకి సో ఏ మినరల్ లోపం వస్తుంది? కాల్షియం అన్నది లోపం వస్తూ ఉంటుంది కదా. కాల్షియం, మెగ్నీషియం లోపం వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే బోన్స్ అన్నది స్ట్రాంగ్ చేసుకోవాలో చక్కగా కాల్షియం, మెగ్నీషియం మీకు సపోర్ట్ అవుతుంది. అండ్ అలాగే ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏమవుతుందంటే అయోడిన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి, అయోడైజ్డ్ ఫుడ్ తినాలి అనుకుంటారు. సో దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే చక్కగా ఎవరికైతే థైరాయిడ్ కంప్లైంట్ ఉందో వాళ్ళ ఐడియల్ వెయిట్లో ఉన్నా కూడా థైరాయిడ్ అన్నది నార్మల్గా తెచ్చుకోవాలి అంటే చక్కగా 2 times షేక్ తీసుకోవాలి. దాంతోపాటు ఇందాక చెప్పాను కదా గుడ్ ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఉన్నటువంటి మంచి ఫుడ్ తీసుకోవచ్చు. చక్కగా మన హెర్బలైఫ్ లైన్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే మనకి అయోడిన్ ఒక్కటే కాదు, మెయిన్గా ఏంటంటే సిలీనియం, ఐరన్, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ అన్నది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇందాక బ్రెజిలియన్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నాం కదా. సో ఇందులో ఎక్కువగా సిలీనియం అన్నది దొరుకుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసరికి చక్కగా పాలకూర. సో మంచిగా మనం పాలకూర కూడా వీక్లీ 2 తీసుకోవడం వల్ల అది మన పప్పులో కానివ్వండి, కర్రీలో కానివ్వండి, ఫ్రైలో వద్దే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చక్కగా మంచిగా ఆఫ్ స్టీమ్ అంటే కొంచెం స్టీమ్ కుక్డ్ వెజిటేబుల్స్ కింద తీసుకోవడం కానీ సో మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎక్కువగా యూజ్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళు ఎక్కువ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు ఇవన్నీ కూడా ట్రిగర్ అవుతూ ఉంటాయి అనమాట. సో మెయిన్గా వచ్చేసరికి సిలీనియం అనేటటువంటి మినరల్స్ చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. అది ఎక్కువగా ఎందులో దొరుకుతుంది ఎవరికి తెలుసు? సిలీనియం మినరల్ ఎందులో ఎక్కువ దొరుకుతుంది తెలుసా? తెలీదా? ఎందులో దొరుకుతుంది? రమేష్ గారు అన్ని చేసి వెల్లుల్లి, సో వెల్లుల్లి, ఉల్లిపాయ. సో వీటితో పాటు వెల్లుల్లి తొక్క తీసి తినకూడదు, మరి తొక్కతో పాటునే తినాలి. తొక్కతో పాటు తింటేనే ఆ సిలీనియం అన్నది అందుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ అనమాట. సో
సో యాపిల్లో కూడా, యాపిల్లో గ్రీన్ యాపిల్లో ఎక్కువగా ఈ సిలీనియం అనేది ఎక్కువ దొరుకుతుందని బ్రెజిలియన్ నట్స్ అన్నాను కదా, సో అందులో కూడా చాలా మంచిగా దొరుకుతుంది. ఎస్, అది ఎలా ఉంటుందంటే పనసకాయ గింజ ఉంటుంది చూసారా, సో అట్లా ఉంటుంది అనమాట బ్రెజిలియన్ నట్స్, అందులో కూడా మంచిగా దొరుకుతూ ఉంటుంది. సో ఈ సిలీనియం ఓన్లీ ఐరన్ తీసుకోవడం వల్ల, అయోడిన్ ఒక్కటే తీసుకోవడం వల్ల మనకి థైరాయిడ్ అన్నది నార్మల్ అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి, అయోడిన్, ఐరన్ అండ్ సిలీనియం, దీంతో పాటు మెగ్నీషియం, కాల్షియం కూడా మంచిగా అందుతున్నప్పుడు బి కాంప్లెక్స్ ఆఫ్ వైటమిన్స్ కానీ, ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ కానీ, అంటే ఏడీకి, ఇవన్నీ చక్కగా మన శరీరానికి సరైనటువంటి మోతాదులు అందుతున్నప్పుడు మంచిగా మన శరీరానికి ఎంతైతే ప్రోటీన్ నీడ్ ఉందో, అంటే ఎల్బిఎం. సో మీ చెకప్ షీట్లో ఎల్బిఎం చూసుకున్నారా? తెలుసా ఎల్బిఎం అంటే? అందరికి తెలుసు ఎల్బిఎం అంటే? కొత్తగా ఉందా పదం? థైరాయిడ్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు మెయిన్గా మన వెల్నెస్ సెంటర్లో చెకప్ చేయించుకున్నప్పుడు ఎల్బిఎం అనేది చాలా ఇంపార్టెంట్. తెలీదా ఎవరికి? తెలీదా? లీన్ బాడీ మజిల్ వెయిట్ అనమాట. సో మన బాడీలో ఓన్లీ మజిల్ వెయిట్ని బట్టే చక్కగా మనకి ఎంతైతే ప్రోటీన్ కావాలో అంతవరకు డిజైన్ చేస్తారనమాట. సో మజిల్ పర్సంటేజ్ని బట్టి మన ఎల్బిఎంని బట్టి సో ఇది అన్నది డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో చక్కగా మన శరీరానికి ఎంతైతే ప్రోటీన్స్ కావాలో చక్కగా ఇస్తున్నప్పుడు కొన్ని ట్రిగర్ ఫుడ్స్ చెప్పాను కదా, సో డీప్ ఫ్రై ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే ఏమంటారు బీట్రూట్, క్యాబేజ్, కాలీఫ్లవర్, అలాగే డైరెక్ట్ సోయా, ఇట్లాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేసి చక్కగా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్, అంటే చక్కగా మన ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ మోర్ న్యూట్రిషన్ మనం ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో మెయిన్గా ఐరన్, అయోడిన్, సిలీనియం అండ్ కాల్షియం, మెగ్నీషియం కూడా మన శరీరానికి ఎప్పుడైతే ఇస్తామో చక్కగా థైరాయిడ్ అన్నది నార్మల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అర్థమైందా? సో నాకు ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్ అవ్వడానికి కూడా నాకు మెయిన్గా హెల్ప్ చేసింది చక్కగా 3 times షేక్ తీసుకునేదాన్ని, చక్కగా మల్టీవిటమిన్, ఒమేగా 3 అండ్ సెలాక్టివేటర్, చక్కగా మన బాడీకి ఏదైతే ఉపయోగపడాలో ఇవన్నీ ఎప్పుడైతే తీసుకుంటూ వచ్చానో, సో ఫస్ట్లో నేను వెయిట్ గెయిన్ అవ్వాలా, సో ఫ్యాట్స్ అనేది లాస్ అయిపోతూ వచ్చాను. ఆ ప్రాసెస్లో నాకు థైరాయిడ్ కూడా చక్కగా నార్మల్ అయిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మల్టీవిటమిన్ ఫార్ములా 2, మన హెర్బల్ లైఫ్ మల్టీవిటమిన్ ఉంది కదా, ఫార్ములా 2 తెలుసా? ఎంతమంది వేసుకుంటున్నారా? ఎస్. ఎన్ని వేసుకోవాలి? నార్మల్ పర్సన్ అంటే ఎస్ 3 tablets పర్ డే కదా. సో కాకపోతే ఏంటంటే ఎవరికైతే థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుందో కొంచెం ఎక్కువ ఇవ్వాలి. చెప్పాను కదా, మోర్ న్యూట్రిషన్ అన్నది మనం తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు 3 వేసుకోమన్నారు, 6 వేసుకుంటే ఏదైతే మన బాడీలో డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీని కంట్రోల్ చేసుకుంటూ డైలీ నీడ్ మనం అందిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి తొందరగానే చక్కగా థైరాయిడ్ నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి షేక్ అనమాట. చక్కగా 2 times షేక్ తీసుకున్నప్పుడు ఏదైతే మనకు ఐసోలేటెడ్ సోయా నుంచి వచ్చేటటువంటి ప్రోటీన్ ఉంటుందో అందులో ఉండేటువంటి సోయా ఐసోఫ్లావోనైడ్స్ కానీ, గ్లైజిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ కానీ చక్కగా మన శరీరానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ గ్లైజిన్ అన్నది ఏదైతే మజిల్ బిల్డింగ్కి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఎక్కువగా ఓవర్ వెయిట్ అయిపోతారు లేదా అండర్ వెయిట్ అయిపోతుంటారు. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మన పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. సో అది మనం జెడ్ డ్రింక్లా చేసుకోవచ్చు, 2 times షేక్లో మనం 2 spoons యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం తినేటటువంటి కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది, టేస్ట్ ఏం మారదు, చక్కగా బటర్ కలుపుకున్నట్టు ఉంటుంది అనమాట. ప్రోటీన్ అలా యాడ్ చేసుకుంది, ఓకేనా? సో అట్లా అనమాట. వేడి కర్రీస్లో యాడ్ చేయకండి, దించిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి, లేదా చల్లారిపోయిన తర్వాత కలుపుకోండి. సో అట్లా ప్రోటీన్ ఇంటేక్ అన్నది చక్కగా మనం పెంచుకున్నప్పుడు కూడా ఈ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అవుతూ ఉంటాయి. అదే వెయిట్ తగ్గాల్సిన వాళ్ళు కూడా మెల్లగా వెయిట్ అన్నది రెడ్యూస్ అవుతూ ఉంటారు అనమాట. సో చాలా మంది థైరాయిడ్ కంప్లైంట్ ఉన్నప్పుడు సో నేను వెయిట్ తగ్గట్లేదండి కానీ నాకు పెయిన్స్ నుంచి రిలీఫ్ వచ్చింది. మీటింగ్ లాక్ చేశారు ఎవరు? సో పెయిన్స్ నుంచి రిలీఫ్ వచ్చిందండి కానీ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదని డిప్రెషన్కి వెళ్తూ ఉంటాను. సో మెయిన్ థైరాయిడ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఫస్ట్ డిప్రెస్ అయిపోతూ ఉంటారు అనమాట. సో అట్లా డిప్రెస్ అవ్వకుండా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ చక్కగా కమ్యూనిటీని ఫాలో అవుతూ షేక్స్ ఎక్కువ తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఒమేగా 3 ఎక్కువ తీసుకోండి, మంచిగా మల్టీవిటమిన్ మంచిగా తీసుకోండి. ఒకవేళ ఇన్ని చేసినా కూడా మనకి రిజల్ట్ రావట్లేదు అంటే చక్కగా
మనకి సెలాక్టివేటర్ ఉంది. దాంట్లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేటువంటి మన డిఎన్ఏని రిపేర్ చేసేటువంటి, అంటే మన స్టెమ్ సెల్స్ ఏమైతే ఉన్నాయో స్టెమ్ సెల్స్ని యాక్టివ్ చేసేటటువంటి మంచిగా ఉండేటటువంటి ఒక సప్లిమెంట్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్ ఉండేటువంటి సప్లిమెంట్ సెలాక్టివేటర్. సో దాన్ని కూడా చక్కగా యాడ్ చేసుకోండి. ఈ 3 సప్లిమెంట్స్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది, మల్టీవిటమిన్ అండ్ లైఫ్ లైన్ అండ్ సెలాక్టివేటర్. ఓకేనా? సో 8 మినరల్స్ చూసారా. సో ఇవన్నీ ఎందులో దొరుకుతాయి? ఇన్ని మినరల్స్ మన ఎందులో దొరుకుతాయి? మనం మార్నింగ్ తీసుకునే షేక్లో దొరుకుతాయి. అండ్ అలాగే ఇంకా ఎక్స్ట్రాగా మన బాడీకి నీడ్ ఉన్నప్పుడు చక్కగా మనకి ఫార్ములా 2 మల్టీవిటమిన్లో చక్కగా అందుతాయి అనమాట. ఓకేనా? సో జింక్, సెలీనియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, బోర్ ఇవన్నీ కూడా ఎందులో దొరుకుతాయి అంటే మనకి ఇవన్నీ కూడా చక్కగా మల్టీవిటమిన్లు సూపర్గా దొరుకుతాయి అనమాట. సో చక్కగా తీసుకోండి. ఓకేనా? ఈ కమ్యూనిటీకి వచ్చాక నాకు థైరాయిడ్ నార్మల్ అయ్యిందండి అన్న వాళ్ళు ఉన్నారా? ఇంత హ్యాండ్ రైజ్ చేస్తారా? సరే హ్యాండ్ రైజ్ చేయండి. సో మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదు ఎవరు? మున్ని గారు అన్నారు. మున్ని గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. మేడం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మున్ని అండి. నేను మాచల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి థైరాయిడ్ ఉంది మేడం. కాకపోతే మాకు అంత తెలియదు, అసలు థైరాయిడ్ అనే పదం కూడా మాకు తెలియదు అనమాట. మా మదర్కి ఉండేది, అలా నాకు కూడా వచ్చిందంట. కాకపోతే చిన్నప్పటి నుంచి నేను చాలా సన్నగా ఉండేదని ఉండాలన్నామేమని అనుకునేవాళ్ళు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నాకు తెలిసినది థైరాయిడ్ అని బాగా పుట్టిన తర్వాత. అయితే అప్పుడు సన్నగా ఉండేదాన్ని, ఇక్కడ బాగా గడ్డలా వచ్చింది ఉన్నాను. కాకపోతే ఇంకా అది ఉండగా మీరు చెప్పిన డిసిజన్ మొత్తం ఉండేది, అసలు అర్థమే అన్నమాట. బాబు పాలు కూడా ఇచ్చేదాన్ని కాబట్టి నా డాక్టర్ గారు. తర్వాత 14 years ఆగాము చేయించుకోకుండా ఆపరేషన్. ఎప్పటికైనా చేయించుకోవాలి, తీసేయాలన్నా. అవును మేడం, ఇక్కడ 1 side మొత్తం తీసేయాలన్నమాట. ఇంతలా ఉందన్నమాట గడ్డ. ఇప్పుడు తర్వాత సర్లే ఎప్పటికైనా క్లీన్ చేయాలి కదా అన్నట్టు నేను నెగ్లెక్ట్ చేశాను. ఇంకా పెయిన్స్ ఎక్కువ అయ్యాయి, తెలుసుకున్నాను. పెయిన్స్ వచ్చేవి, 3 hours ఉండేది. పని చేసుకోవడానికి కూడా చేతయ్యి కాదు. పిల్లలు చిన్నగా ఉన్నారని లేట్ చేశాను ఆపరేషన్కి. తర్వాత తీయించుకున్నాను. తీయించుకుంటే ఇది థైరాయిడ్ తగ్గిపోతుంది కదా అన్న భ్రమను తీయించుకున్నాను. తర్వాత తీయించుకున్న తర్వాత ఏమైందంటే వేరే థైరాయిడ్ ఇప్పుడు చెప్పింది సన్నగా పోయి మళ్ళీ లాగా వేయడం స్టార్ట్ అయింది. ఫస్ట్ డాక్టర్ గారు చూస్తే ఏం కాదమ్మా మీకు సరిపోతుంది, క్యాప్సూల్ కూడా వద్దన్నారు. అదే లాక్డౌన్ ముందు చేయించుకున్నాను. లాక్డౌన్ తర్వాత మెల్లమెల్లగా వెయిట్ పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఇంకా లావుతున్నా బాగుంటున్నా కదా అన్న ఇదిలో ఉన్నా, కానీ దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నాకు తెలియలా. తర్వాత ఇంకా ఉండగా ఫస్ట్ ఏంటంటే 3 hours మొత్తం 3 hours తెలియకుండానే బాగా డిప్రెషన్. అలానే ఏమైందంటే మొత్తం బోన్స్, నడుము నొప్పి, కీళ్ళలో నొప్పి, ఈ లెఫ్ట్ లెగ్ మొత్తం పనిచేసేది కాదు. పడుకోవడానికి రాదు, కూర్చోడానికి రాదు. అలా చాలా బాగుపడ్డాను. ఏదిగా ఉండడం ఏమైందంటే నాకు డిప్రెషన్ మరీ ఎక్కువైపోయింది. నాకు అర్థమైపోయింది అది. సూసైడ్ దాకా వెళ్ళాను అన్నమాట. తెలియదా అప్పుడు దీనివల్ల ప్రాబ్లం అని అర్థం కాదు నాకు అసలు ఎందుకు. తర్వాత పోయినసారి మీకు డిసెంబర్లో ఒకసారి ఇదే క్లాస్ వచ్చింది నాకు. అప్పటికి నేను స్టార్ట్ చేయలేదు. మా సార్ ఆడుతున్నారు, నాకు ఏం అవసరం అన్నట్టు నేను చూడలా. సరే ఎందుకైనా మంచిది అన్నట్టు ఒకసారి సార్ నాకు ఇచ్చారు క్లాసు. ఆ క్లాస్కి మీరు థైరాయిడ్ గురించి నాకు చెప్పారు. ఇలా థైరాయిడ్ అనేది 2 types ఉంటాయి, దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అని. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. తర్వాత డిసెంబర్ దగ్గర జనవరి నుంచి నేను స్టార్ట్ చేశాను షేక్స్, సప్లిమెంట్స్. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, సూపర్. మా సార్ చెప్పలేదు, నేను ఆయన వాడుకుంటున్నారు, నేను చెప్పకుండా వేసుకునేదాన్ని. చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో, ఏదైనా కానీ టెస్ట్
టెస్ట్ చేసే అలవాటు నాకు ఫస్ట్ నుంచి. అలా నేను 2 నెలలు వాడాను మేడం. తెలియకుండానే చెప్పిన సప్లిమెంట్స్ మొత్తం వాడాను. ఇంకా ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి సార్లు వాడుతున్నారు కాబట్టి నేను వాడాను. అలా వాడే క్రమంలో నాకు తెలియకుండానే షేక్ తాగేటప్పటికి నాకు తెలియదు కొంచెం మూడ్స్ అనేది నాకు బాగున్నాయి. అంటే అది వాడక ముందు మార్నింగ్ పిల్లలు స్కూల్కి కాలేజ్ పంపేసి 9 నుంచి నేను 1 గంట దాకా పడుకునేదాన్ని, ఏ పని చేయకుండా. అట్లాంటిది కొంచెం కొంచెం షేక్ తీసుకునేటప్పటికి నాకు నిమిషాలు వచ్చేసింది, చాలా బాగుంది. అది నాకు అర్థమైంది, నాకు చేంజ్ వస్తుంది, ఏదో చేంజ్. ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారా మేడం మీరు? లేదు మేడం, ఒక్క టాబ్లెట్ లేదు. వెరీ గుడ్ టాబ్లెట్ జోలు కూడా వెళ్ళను. సూపర్, మెడిసినల్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే. అవును మేడం. సూపర్. ఎంత వెయిట్ లాస్ అయ్యారు మేడం మీరు? నేను 3 months లో మేడం 15 kgs. వావ్, సూపర్, వెరీ గుడ్. సూపర్. ఒక్కడే నేను వాడేది, ఒక్కడే వాడతా. వెరీ గుడ్. సో ఏమేమి సప్లిమెంట్స్ యాడ్ చేసుకున్నారు మేడం? ఆల్మోస్ట్ అన్ని వాడతాం మేడం, ఒకటి వదిలేసి. ఏది మేల్ ఫ్యాక్టర్ ఒకటి వదిలేసి వాడుతున్నాం. ఒకటి వాళ్ళకి వదిలేద్దాంలే మేడం, మనకెందుకు, మనకు ఉమెన్ చాయిస్ ఉందిగా. సో విషయం ఏంటంటే మేడం, నేను వెయిట్ లాస్ అవ్వాలని అప్పుడు మొలకలు తినేదాన్ని. ఆ మొలకలు మనము మామూలుగా కొట్టి తినాలంటారు కదా. అవును. నేను ఎక్కువగా డైట్ ఫాలో అయ్యేది అంటే 2 times ఫుడ్ బదులు అడ్డీస్ తినేదాన్ని. మినిమం 1 kilo డైలీ. అసలు అంత క్రేజీగా తినేదాన్ని. తగ్గడానికా మేడం, లేకపోతే మళ్ళీ గెయిన్ అవ్వడానికా? గెయిన్ అయ్యాను మేడం, నిజంగానే అయ్యాను. దానికి ఇంకా బోనస్ ఏమొచ్చిందంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో సమ్మర్ వచ్చిందంటే కొంచెం మనకి స్వెట్ వస్తుంది కదా, ఆ స్వెట్ వచ్చిన తర్వాత కొంచెం అట్లా గుద్దితే బొబ్బలు వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యేది. ఓకే. అలా మొత్తం బాడీ మొత్తం నాకు బొబ్బలు, ర్యాషెస్ అలాగే సమ్మర్ వచ్చిందంటే నాకు చూసేదాన్ని నేనైతే. ఇప్పుడు ఎలా మేడం? ఇప్పుడు తగ్గిపోయింది మేడం. ఈ సమ్మర్ అయితే అప్పుడు రానేలా రాలేదు కనీసం. వెరీ గుడ్, సూపర్ మేడం, కంగ్రాచులేషన్. సో హ్యాపీనా? చాలా హ్యాపీ మేడం. సూపర్ మేడం. అందరూ అనుకుంటారు థైరాయిడ్ అంటే హాయి ఉంటుంది అని. అది హైపర్ అయినా డేంజరే, హైపో అయినా డేంజర్. ఆ రెండు నాకు తెలియదు, కాకపోతే నాకు తెలియదు అప్పుడు ఇది డేంజర్ అని నాకు తెలియదు. సో మంచి కమ్యూనిటీకి వచ్చి ఒక రోజు మేడం క్లాస్ వినడం వల్ల చక్కగా ఉపయోగపడింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అందుకనే సారు సో చక్కగా లింక్ పెట్టి ఇన్వైట్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒక 2 members నేను ఇన్వైట్ చేయండి అని చెప్పేది కూడా ఇందుకే. సో ఆ రోజు ఒక్కరోజు కాంప్లిమెంటరీగా మేడం విన్నందుకు లైఫ్ చేంజ్ అయింది అనమాట. సో సూపర్ మేడం. ఇందాక మేడం అన్నారు కదా గ్లాండ్ ఒకటి కట్ చేశారు అని. సో గ్లాండ్ ఎక్సెసివ్ అయినప్పుడు కట్ చేస్తారు, అది క్యాన్సర్లో పెట్టకుండా దాన్ని కట్ చేస్తారనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ హైపోథైరాయిడ్ వచ్చింది, అంటే అది సర్జరీ చేయించుకున్నా మళ్ళీ అగైన్ ఇంకొక రూపంలో వచ్చిందనమాట. సో థైరాయిడ్ అన్నది చాలా థ్రోట్ క్యాన్సర్లో కూడా పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. హైవే థైరాయిడ్ గ్లాండ్ రెగ్యులర్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు లేడీ చెప్తారు కదా, ఒక్క రిజల్ట్ చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? శ్రీను గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు శ్రీను మేడం, ఓకే చెప్పండి సార్. మేడం నేను లాస్ట్ 1 year నుంచి వాడుతున్నాను మేడం ప్రోడక్ట్స్. ఓకే. యాక్చువల్లీ నేను వచ్చింది అయితే వెయిట్ లాస్ అవ్వమని వచ్చాను. ఓకే. యాక్చువల్లీ నాకు ఉన్నది హైపోథైరాయిడ్ మేడం, 11.7 హైపోథైరాయిడ్ ఎంత ఉంది సార్? నేను ముఖ్యంగా వెయిట్ గెయిన్ అయిపోయాను, 30 kgs వరకు వెయిట్ గెయిన్ అయిపోయాను లాస్ట్ 2 years బ్యాక్ కరోనా టైంలో. ఇప్పుడు నాకు నారాయణ సార్ పరిచయం అవడం వల్ల అసలు అబ్బాయి గారు బర్త్డే ఈవెంట్ తీసేటప్పుడు ఆయన వెయిట్ మీద చూసి నేను రివర్స్ అయ్యి ఈ కమ్యూనిటీకి వచ్చాను మేడం. నేను వాడిన 1 month లోనే నాకు థైరాయిడ్ అనేది కంట్రోల్ అయింది మేడం. 11 points ఉన్న థైరాయిడ్ ఇంకా న్యూట్రల్ అయింది మేడం, ఇంకా 4.5 వచ్చింది. 4.5 మేడం. TSH అయితే లెవెల్స్ అయితే బాగానే ఉన్నాయి మేడం.
తర్వాత నేను ఒక 3 మెంబర్స్కి అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే నేను సర్వీస్ చేశాను మేడం. 3 మెంబర్స్ వరకు నేను వాళ్ళకి హెల్ప్ చేశాను మేడం. వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ తీసుకున్నారు మేడం. ఈ రోజు క్లాస్ విన్నాక కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది అయితే కొంచెం క్లారిటీ తెలిసాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో టాబ్లెట్ యూజ్ చేస్తున్నారా సార్ థైరాయిడ్? లేదు మేడం, 1 year అంటే నేను వాడి 1 month హెర్బల్ వాడి 1 month తర్వాత ఆపేశాను మేడం. డాక్టర్ ఆపేయమని చెప్పారా సార్? సారీ మేడం, డాక్టర్ ఆపేయమని చెప్పారా? ఆపేయమన్నారు మేడం. మొన్న నేను డాక్టర్స్ కూడా ఒకసారి టెస్ట్ చేసుకున్నాను మేడం 1 month బ్యాక్. ఓకే. మరి ఆ రిపోర్ట్స్ అయితే అందులో ఏం లేదు మేడం. ఆయన కూడా చూపించాను ఒకసారి. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. చక్కగా మీ థైరాయిడ్ నార్మల్ చేసుకున్నారు, చక్కగా మెడిసినల్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, మంచి వెయిట్ లాస్ అయ్యారు. సో బాగుంది కదా సార్ రిజల్ట్. సో మన TSH లెవెల్స్ అనేది 0.5 నుంచి 5.1 వరకు ఉండాలి, అది నార్మల్. సో దానికి మించి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా అది ప్రాబ్లం అనమాట. ఓకేనా? సో ఎవరైతే ఎక్కువ రోజుల నుంచి ఫేస్ చేస్తూ ఉన్నారో థైరాయిడ్, అంటే ఒక 3 months అబోవ్ నుంచి దానికి ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవ్రీ 120 daysకి ఒకసారి కంపల్సరీగా మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాక మాత్రమే దాన్ని అవాయిడ్ చేయాలి, టాబ్లెట్ డాక్టర్ ఆపమన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఎందుకంటే మనం అందరం కూడా వెల్నెస్ కోచెస్, డాక్టర్స్ కాదు.